నెక్స్ట్ క్వశ్చన్. స్టాగ్నెంట్ వాటర్‌లో అంటే స్టిల్ వాటర్‌లో బోట్ స్పీడ్ అనేది 20 కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చారు. ఈ బోటు 364 కిలోమీటర్స్‌ని డౌన్ స్ట్రీమ్‌లో ట్రావెల్ చేసింది. అంటే పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి డౌన్ స్ట్రీమ్‌లో 364 కిలోమీటర్లు ట్రావెల్ చేసింది. అలాగే పాయింట్ బి నుంచి పాయింట్ ఏకి అప్ స్ట్రీమ్‌లో సేమ్ 364 కిలోమీటర్లు కూడా ట్రావెల్ చేసింది. మనకి క్వశ్చన్‌లో ఏమి ఇచ్చారంటే ఈ టోటల్ జర్నీకి బోట్ 40 అవర్స్ టైం తీసుకుంటే కరెంట్ స్పీడ్ ఎంత ఫైండ్ ఔట్ చేయమని అడుగుతున్నారు. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనకి టోటల్ జర్నీ టైం 40 అవర్స్ ఇచ్చారు. ఈ 40 అవర్స్‌ని మనం ఈక్వల్ చేద్దాం. ఈ 40 అవర్స్ అనేది మనకి ఎలాగొస్తుంది? డౌన్ స్ట్రీమ్ టైంకి అప్ స్ట్రీమ్ టైం కనుక యాడ్ చేస్తే మనకి 40 అవర్స్ రావాలి. అంటే 40 ఈక్వల్ టు డౌన్ స్ట్రీమ్ టైం ప్లస్ అప్ స్ట్రీమ్ టైం. మనకి టైం అంటే డిస్టెన్స్ బై స్పీడ్ రైట్. సో డౌన్ స్ట్రీమ్‌లో 364 కిలోమీటర్స్‌ని 20 ప్లస్ ఎస్ స్పీడ్‌తో ట్రావెల్ చేసింది కాబట్టి 20 ప్లస్ ఎస్ ప్లస్ అప్ స్ట్రీమ్‌లో సేమ్ 364 కిలోమీటర్స్‌ని 20 మైనస్ ఎస్ స్పీడ్‌తో ట్రావెల్ చేసింది. ఈ రెండిటిని యాడ్ చేస్తే మనకి 40 అవర్స్ రావాలి. దీన్ని మనం సాల్వ్ చేస్తే మనకు కావాల్సిన ఎస్ అనేది వస్తుంది. కానీ ఎక్కువ టైం తీసుకుంటుంది రైట్? కాబట్టి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే మనం త్రూ ఆప్షన్ వెరిఫై చేద్దాం. ఆప్షన్స్ వెరిఫై చేస్తే ఆప్షన్ ఏలో 10 ఉంది. ఎస్ ప్లేస్‌లో 10 పెడితే 20 ప్లస్ ఎస్ అంటే డినామినేటర్‌లో ఇక్కడ 30 వస్తుంది. ఇక్కడ 10 వస్తుంది రైట్? సో 364/30 అంటే ఇది డెసిమల్ పాయింట్‌లో వస్తుంది. ఇక్కడ కూడా డెసిమల్ పాయింట్‌లో వస్తుంది కాబట్టి మనకు కావాల్సింది హోల్ నంబర్ 40 రైట్? సో ఆప్షన్ ఏ అనేది ఎలిమినేట్ అవుతుంది. ఇప్పుడు మనం ఆప్షన్ బిని చెక్ చేస్తే ఆప్షన్ బిలో 8 ఉంది. ఎస్ ప్లేస్‌లో 8 పెడితే ఇక్కడ డినామినేటర్‌లో 28 అవుతుంది. ఇక్కడ డినామినేటర్‌లో 12 అవుతుంది. 12 30 టైమ్స్ అంటే 360 వస్తుంది రైట్? కాబట్టి ఇది 364 కాబట్టి ఇది డెసిమల్ పాయింట్‌లో వస్తుంది. సో ఆప్షన్ బి అనేది కూడా ఎలిమినేట్ అవుతుంది. ఇప్పుడు మనం ఆప్షన్ సిని చెక్ చేద్దాం. ఆప్షన్ సిలో 4 ఉంది కాబట్టి ఎస్ ప్లేస్‌లో 4 పెడితే ఇక్కడ 24 వస్తుంది. ఇక్కడ 16 వస్తుంది. 24 15 టైమ్స్ 360 రైట్? అగైన్ మనకి 4 ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఇది మనకి డెసిమల్ పాయింట్‌లో వస్తుంది కాబట్టి ఇది కూడా ఎలిమినేటెడ్. ఇక మిగిలింది ఒకటే ఆప్షన్. మనకి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ డిని కనుక చెక్ చేస్తే ఇక్కడ డినామినేటర్‌లో 26 అవుతుంది. ఇక్కడ 14 అవుతుంది. 364/26 అంటే 14 వస్తుంది. ఇది 26 వస్తుంది. టోటల్ మనకి 40 వస్తుంది కాబట్టి ఎస్ అనేది 6 కిలోమీటర్ పర్ అవర్ ఆప్షన్ డి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. 5 గంటల్లో ఒక వ్యక్తి 4 కిలోమీటర్లు అప్ స్ట్రీమ్‌కి ట్రావెల్ చేస్తారు. లేదా 16 కిలోమీటర్లు డౌన్ స్ట్రీమ్‌కి ట్రావెల్ చేస్తారు. అయితే స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ ఎంతో ఫైండ్ ఔట్ చేయమని అడుగుతున్నారు. స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ అనేది ఎలాగొస్తుంది మనకి? డౌన్ స్ట్రీమ్ స్పీడ్‌లో నుంచి అప్ స్ట్రీమ్ స్పీడ్ తీసేసి బై 2 చేస్తే గనక మనకి ఎస్ వాల్యూ ఎంతో వస్తుంది. ఓకే. సో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే 16 కిలోమీటర్లని 5 గంటల్లో ట్రావెల్ చేశారు. సో 16/5 మైనస్ అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే 4 కిలోమీటర్లని సేమ్ 5 గంటల్లోనే ట్రావెల్ చేశారు. దీన్ని కనుక మనం బై 2 చేస్తే మనకు కావాల్సిన ఎస్ అనేది వస్తుంది. ఓకే. ఇక్కడ డినామినేటర్స్ అనేవి ఈక్వల్ కాబట్టి 16లో నుంచి 4 తీస్తే 12 అవుతుంది. డినామినేటర్‌లో 5 ఇంటూ ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇంటూ 2. సో 12/10 అంటే 1.2 కిలోమీటర్ పర్ అవర్ వస్తుంది. కాబట్టి ఎస్ అనేది 1.2 ఆప్షన్ సి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. మనల్ని ఎం అడిగితే ఇక్కడ డినామినేటర్స్ అన్ని ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఇది ప్లస్ అవుతుంది. సో 20/5 ఇంటూ 2 అవుతుంది. ఇది మనకి 2 కిలోమీటర్ పర్ అవర్ వస్తుంది. ఓకే. మనల్ని అడిగింది ఎస్ కాబట్టి 1.2 కిలోమీటర్ పర్ అవర్ ఆప్షన్ సి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. రైట్? నెక్స్ట్ క్వశ్చన్. స్టిల్ వాటర్‌లో స్విమ్మర్ స్పీడ్ అనేది మనకి 9 కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చారు. ఈయన డి డిస్టెన్స్‌ని డౌన్ స్ట్రీమ్‌లో ట్రావెల్ చేశారు. అలాగే సేమ్ డి డిస్టెన్స్‌ని అప్ స్ట్రీమ్‌లో కూడా ట్రావెల్ చేశారు. ఓకే. మనకిచ్చిన రిలేషన్ ఏంటంటే డౌన్ స్ట్రీమ్‌లో స్విమ్ చేయడానికి తీసుకున్న టైం అనేది అప్ స్ట్రీమ్‌లో స్విమ్ చేయడానికి తీసుకున్న టైంలో హాఫ్ అయితే వాటర్ స్పీడ్ ఎంతో ఫైండ్ ఔట్ చేయమని అడుగుతున్నారు. ఓకే. సో డౌన్ స్ట్రీమ్ టైం అనేది అప్ స్ట్రీమ్ టైంలో హాఫ్ అని చెప్పారు. కాబట్టి డౌన్ స్ట్రీమ్ టైం ఎలాగొస్తుంది? డిస్టెన్స్ డి కాబట్టి డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అనేది ఎం ప్లస్ ఎస్ రైట్? సో 9 ప్లస్ ఎస్ ఈక్వల్ టు
అప్స్ట్రీమ్ స్పీడ్ అంటే సేమ్ d డిస్టెన్స్ 9 మైనస్ s ఇంటూ హాఫ్, రైట్? dd క్యాన్సిల్. సో 9 ప్లస్ s ఈక్వల్ టు 18 మైనస్ 2s, రైట్? దీని నుంచి మనకి s అనేది 3 km/h వస్తుంది. ఓకే, సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, రైట్?